హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు నేను మీతో నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇది ఉప్పాడ శారీ మీద అండి బ్లౌజు. ఉప్పాడ శారీకి ఇలా పోచంపల్లి బార్డర్ వచ్చింది. సో ఈ బ్లౌజ్కి వర్క్ నేనే చేసుకున్నాను. సో ఇలా బీడ్స్ అన్నీ కుట్టాను. ఒక లైను ఫస్ట్ చైన్ స్టిచ్ వేశాను, తర్వాత బీడ్స్, ఒక చైన్ లేస్ కుట్టాను, తర్వాత స్మాల్ బీడ్స్ అండ్ స్టార్టింగ్లో ఏవైతే బిగ్ బీడ్స్ యూజ్ చేశానో అవే బీడ్స్ కంటిన్యూ చేశాను. సో బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంటుంది. ఒక లక్ష్మీ కాసం, దాని తర్వాత ఒక రింగు వచ్చేసి మధ్యలో స్టోన్ని స్టిచ్ చేశాను గమ్తో. సో శారీ మొత్తం ఇలానే బ్లౌజ్ మొత్తం ఇలానే కంటిన్యూ చేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్తో వర్క్ స్టిచ్ చేయించుకున్నాను. హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా సింపుల్గా వేసుకున్నాను. ఒక లైను బీడ్స్ అండ్ మిడిల్లో చైన్ లేసు, తర్వాత స్మాల్ బీడ్స్ అండ్ ఒక లక్ష్మీకాయను, ఒక రింగు, ఒక స్టోను అలా స్టిచ్ చేయించుకున్నాను నేనే. ఫస్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాతనే వర్క్ చేసుకున్నాను నేను. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. సో బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. అండ్ ఇది ఇంకో మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. అండ్ దీనికి చెక్స్ ప్యాటర్న్ లాగా ఇది బయటని స్టిచ్ చేయించుకున్నాను వర్క్, చెక్స్ ప్యాటర్న్ లాగా. అండ్ ఒక మ్యాంగో లాగా రానిచ్చి ఒక పీకాక్ అండ్ ఒక సర్కిల్ షేప్లో వర్క్ వచ్చేసింది. అండ్ హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేశారు. ఇలా ఉంటుంది వర్క్ మొత్తము. సో హ్యాండ్స్కి మొత్తం ఇలానే హెవీగా వేయించుకున్నాను. శారీ ప్లెయిన్గా వచ్చిందని ఇలా బ్లౌజ్ని హైలైట్ చేయించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఇలా రానిచ్చారు. సో శారీ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ థ్రెడ్తో ఇలా వర్క్ వేశారు. తర్వాత జర్దోసి, స్టోన్ లేస్ అండ్ బీడ్స్తో ఇలా స్టిచ్ చేశారు. అండ్ ఒక ఫ్లవర్ షేప్ లాగా రానిచ్చారు. జర్దోసి ఒక స్టోన్స్ మధ్యలో చుట్టూ జర్దోసి. అండ్ ఇది వచ్చేసి ఇంకో హ్యాండ్ అండి. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్కి. ఇదేమో ఇంకో మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది నా మ్యారేజ్ టైంలో తీసుకున్న పట్టు శారీది. శారీ వచ్చేసి గ్రీన్ కలరు. సో సెల్ఫ్ కలరే ఇచ్చారు. బ్లౌజ్ కూడా ప్లెయిన్గా ఇచ్చారండి, ఏమి ఇవ్వలేదు డిజైన్ అందుకు. సో నేను బ్లౌజ్కి ఇలా పానీ వర్క్ వేశారు. గోల్డ్ కలర్ వచ్చేసిందండి శారీలో. ఇలా స్టోన్ లేసు, చైన్ స్టిచ్ అవి కామన్ కదా ప్రతి బ్లౌజ్కి. అండ్ ఇక్కడ పానీ వర్క్ కొద్దిగా డిఫరెంట్గా ఉందని ఇలా హైలైట్ చేశారు. మధ్యలో ఏమో గ్రీన్ కలర్ ఒక బీడ్స్ తీసుకొని దాని చుట్టూ మొత్తం పానీ వర్క్తో హైలైట్ చేశారు బ్లౌజ్ని. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా మ్యాంగో షేప్లో రానిచ్చారు. సో శారీలో మ్యాంగో షేప్ లాగా వచ్చింది బార్డరు, అందుకనేసి వాళ్ళు ఇలా స్టిచ్ చేశారు. చెక్స్ ప్యాటర్న్ లాగా రానిచ్చి మధ్యలో స్టోన్ని స్టిచ్ చేశారు. సో ఇక్కడ కూడా పానీ వర్క్తోనే హైలైట్ చేశారు హ్యాండ్స్ని. ఇది ఇంకో హ్యాండ్ అండి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే కంటిన్యూ చేశారు. ఇది ఇంకో మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. దీనికి చాలా సింపుల్గా వేయించుకున్నాను వర్క్. చైన్ స్టిచ్ కామన్ కదా అది వేశారు. తర్వాత స్టోన్ లేసు, దాని తర్వాత డ్రాప్ షేప్ కుందను, దాని చుట్టూ చైన్ స్టిచ్. సో నేను థ్రెడ్స్ అన్నీ ఇలా డిజైనరే తీసుకున్నాను పట్టు శారీస్ కాబట్టి. సో మొత్తం ఇలానే సింపుల్గా రానిచ్చి ఇక్కడ నెక్లో కింది భాగంలో ఇలా ఒక పెద్ద కుందన్ తీసుకుని దాని చుట్టూ ఇలా స్టిచ్ చేశారు హైలైట్ చేయడానికి. సో నా మ్యారేజ్ టైంలో ఇవే అండి ట్రెండ్ అప్పుడు. సో అందుకనే అవే వేయించుకున్నాను. సో హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఇక్కడ నెక్ పార్ట్లో ఏదైతే యూజ్ చేశారో సో ఇక్కడ కూడా ఆ వర్కే వేశారు. సో ఇలా
వచ్చేసరికి నేను ఇక్కడ ట్యాజిల్స్ కుట్టుకున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది డిజైన్. సో ఇలా సింపుల్గా డిజైన్ వేయించుకున్నాను. సో ఫైనల్గా ఇలా ఉంటుంది లుక్ మొత్తం. ఇప్పుడు ఇంకో మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది. సో ఇది మెంతి కలర్లో వచ్చింది శారీ. ఇక్కడ మొత్తము ఇలా మెలికల్లాగా స్టిచ్ వేశారు. సో శారీలో ఇలాంటి గ్రీన్ కలర్ వచ్చేసింది. సో అది కూడా ఆ గ్రీన్ కలర్ యూజ్ చేసి ఇలా లీవ్స్ లాగా రానిచ్చారు. సో చైన్ స్టిచ్ అండ్ చైన్ లేస్. సో ఇలా లీవ్స్ లాగా హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ ఇలానే చేశారు. సో పట్టువి కాబట్టి నేను ఇలా డిజైనర్ విత్ థ్రెడ్స్ యూజ్ చేశాను బ్యాక్ సైడ్. సో ఫ్రంట్ సైడ్ ఇది ఇంకో హ్యాండ్ అండి. అండ్ ఫ్రంట్ సైడ్ ఇలానే కంటిన్యూ చేశారు. సో ఇలా సింపుల్గా వేయించుకున్నాను. అన్నీ హెవీగా అయితే బాగోదు కదా అనేసి ఇలా సింపుల్గా వేయించుకున్నాను. సో ఫైనల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇదేమో ఇంకో మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇది మెరూన్ రెడ్ కలర్ శారీ. ఈ శారీలో ఇది కూడా నా మ్యారేజ్ టైంలో తీసుకున్న శారీనే. సో దానికి హెవీగా ఉంది వర్క్ కూడా. సో బ్లౌజ్ ఎక్కడో మిస్ అయింది. సో ఈ వర్క్ కూడా వేయించుకొని నేను 1 ఇయర్ అవుతుంది, ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోలేదు. సో హ్యాండ్స్కి వచ్చేసరికి ఇలా సింపుల్గా పికాకు మిర్రర్ చుట్టూ పికాక్ వచ్చినట్టు ఇలా డిజైన్ చేయించుకున్నాను. చుట్టూ బీడ్స్, తర్వాత అంతా చైన్ స్టిచ్ అండి. సో సింపుల్గా వేయించుకున్నాను ఇలా మిర్రర్స్తో. సో ఇవన్నీ నేను ఊరు వెళ్ళాను కదా మొన్న సంక్రాంతికి. సో అవన్నీ ఊర్లోనే ఉన్నాయండి. సో ఎలాగో వెళ్ళాను కదా అనేసి వీడియో తీశాను మీకు అందరికీ చూపిద్దామనేసి. ఇవన్నీ నావి ఆలగడ్డలో ఉండే బ్లౌజ్ కలెక్షన్సే అండి. ఇక్కడ హైదరాబాద్లో వేరే ఉన్నాయి. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ షేర్ చేస్తాను. చూడండి ఫైనల్గా బ్లౌజ్ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, టేక్